చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు డిపిఎం వాసు ఆధ్వర్యంలో రైతులతో సమీక్షలు జరిపి రైతన్నకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు, సబ్సిడీ విత్తనాలు మరియు రైతులకు ఉపయోగకరమైన విషయాలు తెలియజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రైతు సేవా కేంద్రం విఏఏ అఖిల్, సిఆర్పి రమేష్, సుమిత్ర, మునిచంద్ర, రెడ్డి పల్లవి మరియు రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఒక ప్రోగ్రాంని పెట్టింది. రైతన్నా మీకోసమే ప్రోగ్రాంతో ఆర్ఎస్కేలో ఉన్న సిబ్బంది అంతా మీ గ్రామాలకు వచ్చి రైతుల దగ్గర వాళ్ళ అభిప్రాయాలు, ప్రభుత్వం ఏమేమి పథకాలు మీకు అందజేస్తూ ఉన్నాయి, దాంట్లో ఏదైనా మీకు అందకుండా జరిగింది ప్రాబ్లాలు కూడా దాంట్లో నోట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ పంచసూత్రాలతో అయినా ప్రభుత్వం ఈ గ్రామ సభలాగా పెట్టి గ్రామంలో ఇంటింటికి నాకు 14 ఎకరాలు మామిడి ఉంది. ఏమి మిగలడం లేదు. పిల్లకాలకు, మందులకు, కూలీలకి వెళ్ళిపోతామంటే నాలాగే నా పిల్లలు కష్టపడకూడదని కొత్తగా తెలియని ప్లాన్లను పెట్టాను. తెలియదు ప్లాన్ ఈజీగా రోజుకు 5 కేజీలు తెలియదు వచ్చినా కూడా 3,000. ఈ వర్షాకాలంలో కొంచెం తక్కువ వస్తుంది, ఎండాకాలం 10 కేజీలు కూడా వస్తుంది. రేటు వచ్చి మనకు డబ్బులు పర్మిషన్ ఉంటే మనం 1000 రూపాయలు తగ్గుకోవచ్చు. మనం ఆ పర్మిషన్ ఉండే వాళ్ళ దగ్గర మేము 700 తగ్గుకుంటున్నాం, వాళ్ళు 300 కావాలనుకుంటున్నారు. మంచి 3 గంటల పని అక్కడ రైతు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను ఫ్రీగా. మ్యాంగోలను చేసుకున్నాను, అవన్నీ చూపిస్తాను నేను. ఈ మామిడికాయలు ఏం మిగలేదు, అందుకని చిత్తూరు జిల్లాలో 2 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 2 ఉన్నాయి. రోజు పూతలపల్లి దగ్గర వంటి ఇల్లు అని హైవే పక్కన, హైవే పక్కన పెట్రోల్ పంపు పూతలపల్లి నుంచి పోవాలి. క్రాస్ నుంచి వెళ్ళిపోతే అది తిరుపతి రోడ్. తిరుపతి రోడ్ మురళి ఒక చిన్న అంగడి పెట్టుకున్నాను. ఎంత పెట్టాలి 2 years అయింది, మేము పెట్టి 6 నెలలు అయింది. చాలా మంచిపోయినాం. మా మాదిరే మా పిల్లలు చనిపోకూడదని ఇది మామూలు పోయి అమ్మే వెళ్ళాము. 2 కడతాము, 3 రూపాయలు కడతాం. కానీ ఇది ఎత్తి పెట్టుకోవచ్చు, స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇద్దరి మనుషులు పని 3 గంటలు. మేము చేయలేము, వయసు అయిపోయింది. మేము అక్కడ మనుషులు పెట్టాము. ఆయమ్మోళ్ళు కూడా ఉన్నాయి. ఆయమ్మోళ్ళు కూడా ఎడపల్లి కదమ్మా, అక్కడ 2 పెట్టాము. 15,000 ఇస్తున్నాము. అంటే 500 పోతుంది. ఒక కుటుంబం బతుకుతుంది, మనం బతుకుతాము. ఈరోజు వచ్చింది అమ్మేయాలని ఏం లేదు, 6 నెలలకైనా అమ్ముకోవచ్చు, ఈ సంవత్సరానికైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు 100 కేజీలు ఆడుతుంటే నేను అమ్మిస్తాను 600. ఆ పార్ట్ వచ్చి ఎట్ట తయారు చేస్తారు, ఆ పాయింట్ నుంచి ఎట్ట తీస్తారు, ఎట్ట ఫిల్టర్ చేస్తారు, మనకు హైడ్రాలిక్లో ప్రెస్ చేస్తారు. నీళ్ళపై పార్ట్ మిగిలిపోతే దానికి ఒక మిషన్ ఉంది, మూసులు లాగేసేది తేలు వేసుకుని సాధనానికి వెళ్ళిపోతాయి. దాన్ని మిక్సీ పౌడర్ కొట్టుకోవాలి. ఎందుకంటే ఒకరికి భయపడి వాళ్ళు 3 రూపాయలు వేసుకుంటున్నారు, ఆయన వేసుకుంటున్నారు. రోజు పెట్టుకుంటే ఆధారపడాల్సిన మళ్ళీ వాళ్ళు ఇస్తారు. ఏం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. సుమారు 7 లక్షలు అయిపోతుంది ప్లాంట్. అది అట్టే ఉంటుంది. ఒక్కసారి మనం పాతి కొనుక్కొచ్చి దాన్ని వేసేస్తే కోయంబత్తూరులో జరుగుతుంది, సూళ్ళూరుపేట జరుగుతుంది, లేదంటే మేమే ఇస్తాము. అది ఒక్కసారి వేసేసి 7 రకాల మందులు ఎంత పాచి ఇస్తామో. పాచి అంటే మీకు ఇక్కడ తెలుగులో ఉంటే పాచి కాదు, అది వచ్చి సముద్రంలో ఉంటుంది. దాన్ని తిని తిమింగలాలు, తాబేళ్ళు వేలైన బతుకుతాయి. అంత పౌరు మీ దగ్గర ఫోన్ ఉంటే తిరిగి ఉన్నాయని కొట్టండి, దాంట్లో ఎన్ని లాభాలు ఉంటాయో చెప్తాను. ఒకవేళ షుగర్ ఉన్నా
పెరగదు, షుగర్ లేకపోయినా రాదు, బ్లడ్లో ఉండే కొవ్వునంతా కరిగిచ్చేస్తారు. చాలా మోకాళ్ళ నొప్పులు ఏమున్నా పోతాయి. నేను కూడా 5 గ్రాములు వేసుకుంటాను రోజు, నీళ్ళు కలిపి 5 గ్రాములు వేసుకుంటే ఏ వ్యాధులు రావు. నేను మా పిల్లలు నా వల్ల ఇది మా మాదిరిగా కష్టపడకూడదని అది కొత్తగా స్టార్ట్ చేసిన 6 నెలలు అయింది. ఫోటో చూపిస్తాను. ఒక్క రోజు 5 టన్నులు వేసుకొని పోతే కూడా నాకు చేతికి వచ్చిన 15 ఖర్చులు పోను. మన ఆఫీసులో 40 కేజీలు 28 వేలు అదే చెప్పేది. డిమాండ్ మీకు చెప్పడం 5 పాయింట్లు, అది 2వ సూత్రం. డిమాండ్ ఉంటే పంటలే పండించాలా, కొంటది మన 44 కేజీలు ఎక్కువ 30,000 వస్తుంది. పిల్లలు బుక్ చేస్తే భీమవరం మాకు ఆర్డర్స్ మొత్తం వస్తాయి. ఎన్ని వందలైనా అంటే 200 తక్కువ. ఏ ఊరికి పంపిస్తాం? భీమవరం. మాకు పాటిస్తూ భీమవరం, సూర్యాపేట. పెట్టుబడి ఎంత పెట్టారు? 8,000 రెడీ అయిపోతుంది. 1/4 ఎకరా సార్, చిన్న బోర్ ఉండొచ్చు. దాని వారానికి ఇంత తగ్గతుంది. ఎండాకాలంలో ఇంత తగ్గతుంది. ఫుల్ చేసుకోవాలి. చాలా మంచిదని మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. దాని గురించి అంతా చెప్తాను. మీరు మార్కెటింగ్ గురించి భయపడేటైతే నేను పూచి 600 అయితే ఎక్కువ ముడుస్తాను. మేము ప్రస్తుతానికి 700 అమ్ముతాము. వాళ్ళకు ఏదో ఒక రీతి ఇస్తేనే మంచి వ్యాపారం పిల్లలు దీన్ని ఏదో మామూలు పోయేసాము. ఏసీఆర్లో 3 కేజీ మారలేదు, ఎత్తి కట్టుకున్నాము.